హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు నా వీడియోలో రాగులతోటి ఇడ్లీ దోశ చేస్తున్నానండి. రాగులతో ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా రకరకాలుగా ఈ విధంగా ఇడ్లీ దోశ, రవ్వ దోశ ఇలా డిఫరెంట్గా చేసుకున్నట్లయితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. రాగుల్ని మనం ఆహారంగా తీసుకోవడం వలన మనకెంతో మంచిది. ముందుగా రాగులతో ఇడ్లీ దోశ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు ఇడ్లీ రైస్ అండి. ఇడ్లీ రైస్ లేకపోతే ఇడ్లీ రవ్వ కూడా తీసుకోండి. తర్వాత 1.5 గ్లాసు రాగులు తీసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోవాలన్నమాట. మినపప్పు, ఇడ్లీ రైస్, రాగులు 1.5 గ్లాస్ వేసుకున్నాను. కొద్దిగా మెంతులు వేసుకొని నానబెట్టేసుకోవాలి. ముందు శుభ్రం కడగాలండి. కడిగిన తర్వాత మంచినీళ్ళతోటి నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా నానిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. మీ దగ్గర రాగులు, ఇడ్లీ రైస్ లేకపోతే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, ఇడ్లీ రవ్వను 1 గ్లాస్ తీసుకోండి. రాగి పిండి 1.5 గ్లాస్ తీసుకోవాలి. మినపప్పు పట్టుకుంటున్నప్పుడే ఈ రాగి పిండి కూడా మినపప్పులో వేసి పట్టుకోవాలన్నమాట మెత్తగా. ఇడ్లీ రవ్వని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. మార్నింగ్కి ఈ విధంగా చక్కగా పులిసిపోతుంది. సరిపడా సాల్ట్ వేసుకొని ఇడ్లీలు వేసుకోవచ్చండి. దాంతోనే మనకు కావాలంటే అట్లాగా లేకపోతే దోశలాగా కూడా మనము వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.